Hello everyone, welcome to Learn with GBR. So previous video lo 8th class maths chapter 2 linear equation in one variable lo exercise 2.5 lo up to 8th problem వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. సో ఈ వీడియోలో 9th ప్రాబ్లం నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 9th క్వశ్చన్. A and B together can finish a piece of work in 12 days if A alone can finish the same work in 20 days. In how many days B alone can finish it? So A and B 12 days లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తారంట. అయితే ఏ ఎలోన్గా ఓన్లీ మాత్రమే 20 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తారంట. సో బి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ A and B together can finish the work in 12 days. So A and B means A plus B equal to 12 daysలో వర్క్ ఫినిష్ చేస్తారంట. సో ఓకే, సో A and B can do 1/12th part of work in 1 day. సో 12 డేస్లో ఆ వర్క్ ఫినిష్ చేస్తే 1 డేలో ఎంత వర్క్ అనేది ఫినిష్ చేస్తారు? 1/12th part వరకు 1 డేలో ఫినిష్ చేస్తారు. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో గివెన్ దట్ A can finish the same work in 20 days. సో 20 డేస్లో సేమ్ వర్క్ ఫినిష్ చేస్తారంట A. సో ఏ అనేది 1 డేలో ఎంత వర్క్ ఫినిష్ చేస్తారు? 1/12th part ఆఫ్ వర్క్ ఇన్ 1 day. సో 1 డేలో 1/12th part ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తాడు ఏ. సో ఇన్ 1 day A plus B equal to 1/12th part అండ్ సో A plus B అయితే సో A అయితే 1/20th part ఆఫ్ ఇన్ 1 day 1 వర్క్. సో therefore A equal to 1/12th part అండ్ B ఈక్వల్ టు ఎంతో తెలియదు. సో A ప్లస్ B ఇన్ 1 డేలో వర్క్ ఎంత ఫినిష్ చేస్తారు? 1/12th part. సో దీని నుండి మనం Bని సాల్వ్ చేద్దాం. ఓకే, సో హియర్ B ఈక్వల్ టు 1/12. సో 1/20 రైట్ సైడ్కి మూవ్ అవుతే మైనస్ అవుతుంది, దట్ ఈస్ 1/20. సో ఇన్ దిస్ 12 and 20 LCM ఈస్, so the LCM of 12 and 20 is 2 2 is 4 4 5 is 20 23 is 60. సో ఇక్కడ 60 ఇక్కడ 60 వచ్చేలా ఈ ఫ్రాక్షన్స్ని చేంజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు B ఈక్వల్ టు, సో 1/12 12 5 times to get 60. సో 5/12 minus 20 23 times to get 60. సో 3/20 3 into 1 3 5 into 1 5. ఓకే, సో 5 minus 3/20 60. Okay, so 5 minus 3 means 2/60. Okay, so 2/60 means 2 table the cancellation, 2 1s 2 3s 2 3 so B equal to 1/30. సో ఇది ఎన్ని రోజుల వరకు? ఇన్ 1 day ఓన్లీ. 1 డేకి B అనేవారు 1/30th వరకు చేస్తాడు. సో ఆ వర్క్ అనేది 1/30th ఓన్లీ 1 day. సో 30 డేస్కి సో టోటల్ వర్క్ చేయాలంటే 30 డేస్ పడుతుంది. ఓకే ఓకే, సో 1 డేలో 1/30th వర్క్ చేస్తే 30 డేస్లో ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఓకేనా, సో therefore B takes 30 days to finish the work. It's clear? Now next problem. Next 10th one. If a train runs at 40 km/h, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 km/h, it is late by 5 minutes only. So find the distance to be covered by the train. So 40 km/h ట్రైన్ రన్ చేస్తే సో డెస్టినేషన్ అనేది 11 minutes లేట్ అవుతుందంట. ఓకే, సో సేమ్ అదే ఇది 50 km/h పోతే లేట్ 5 minutes. సో 5 minutes లేట్ అవుతుందంట. అయితే ఆ ట్రైన్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 11 minutes లేట్ అయితే 40 km/h వెళ్ళినట్టు. సో 50 km/h వెళ్తే 5 minutes లేట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ వి నో స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్ తెలుసు కదా. సో మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తాను చూడండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ లెట్ ద డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ద ట్రైన్ ఈజ్ x కిలోమీటర్స్. సో ఎంతో తెలియదు కాబట్టి మనం x కిలోమీటర్స్ తీసుకుందాం. సో ఫస్ట్ గివెన్ వాట్? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఫస్ట్ స్పీడ్ ఏంటి? 40 km/h.
So time taken to travel x kilometers with speed 40 kilometers per hour. So first ఆ కవర్డ్ ఎంతో తెలియదు కాబట్టి x కిలోమీటర్స్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ స్పీడ్ ఏంటి 40 కిలోమీటర్స్ పర్ అవర్. సో 40 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే ఆ టైం ఎంత పడుతుంది. సో టైం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది x కిలోమీటర్స్. సో స్పీడ్ ఎంత ఇక్కడ టైం. సో 40 అవర్స్. టైం అనేది ఎంత 40 అవర్స్. సో x బై 40 అవర్స్. సో నెక్స్ట్ స్పీడ్ ఏంటి, గివెన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. సో ట్రావెల్ డిస్టెన్స్ ఎంత x కిలోమీటర్స్. సో దేర్ఫోర్ స్పీడ్ ఈక్వల్ టు x బై 50. సో డిస్టెన్స్ బై time. Okay, so next one. So according to the given problem, what here actually, so the distance between the time is, so first 11 minutes kada. So late avutundi 40 kilometers per hour ki. So 50 kilometers per hour ki 5 minutes late avutundi. So actually ga 11 minus 5 distance ఎంత ఉంటుంది మనకి 6 minutes వచ్చింది. సో 6 minutes ని మనం అవర్స్ లోకి కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే సో అవర్స్ లో ఉంది కదా ప్రాబ్లం. సో ఓకే, సో ఫస్ట్ 60 minutes की 1 hour కాబట్టి సో 6 by 60 that is equal to 6 1 and 6 10 1 by 10 hours. సో డిస్టెన్స్ ఎంత మనకి 6 minutes అంటే ఇక్కడ 1 by 10 అవర్స్లోకి వచ్చింది, అవర్స్లోకి చేంజ్ చేస్తే. సో ఫస్ట్ స్పీడ్ ఎంత x by 40 మైనస్ x by 50 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చిందంటే 1 by 10. సో ఇందులో సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 40ని 50ని ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, ఎల్సిఎం ఈజ్ 200 డైరెక్ట్. ఓకే, సో 5 8 జా 5 10 జా 2 4 జా అండ్ 2 5 జా. సో 4 5 జా 20 20 2 జా 40 45 జా 200. ఓకే, సో 200 వచ్చింది. సో ఫస్ట్ డినామినేటర్ ఈజ్ 40. సో 40 5 times to get 200 కదా. సో 5x minus here 50. So 50 4 times to get 200 that is 4x by 200 that is equal to 1 by 10. 4x minus 5x minus 4x that is equal to x. X by 200 that equal to 1 by 10. So cross multiplication now. Okay, that is equal to 10x equal to 200. సో x ఈక్వల్ టు 200 బై 10 అనేది డివిజన్ అవుతుంది. సో 0కి 0 క్యాన్సర్, దేర్ ఫోర్ x ఈక్వల్ టు 20 కిలోమీటర్స్. సి ఓకే, సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ 20 kilometers. It's clear? Now next problem. Okay, next 11th one. 1/4 of a herd of deer has gone to the forest. 1/3 of the total numbers is grazing in a field and remaining 5th are drinking water on the bank of a river. So find the total number of deer. Okay, so ఇందులో 1/4 of the herd deers ఫారెస్ట్కి వెళ్ళారంట. సో 1/3 of the total number of deers grazing a field and the remaining 15. సో రిమైనింగ్ ఎన్ని ఆ 15 అనేది డ్రింకింగ్ వాటర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ దగ్గరికి వెళ్ళాయా. సో నౌ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రిలేషన్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఎంతో తెలియదు మనకు. సో లెట్ ద నెంబర్ ఆఫ్ డీర్ ఈజ్ ఎక్స్. సో వాట్ ఈస్ గివెన్, నెంబర్ ఆఫ్ డీర్ హ్యాస్ గాన్ టు ద ఫారెస్ట్ ఈజ్ 1/4. సో 1/4 ఆఫ్ టోటల్ డీర్స్ నుండి. సో మీన్స్ ద 1/4 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు x/4. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ గివెన్. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డీర్ గ్రేసింగ్ ఇన్ ద ఫీల్డ్. సో గ్రేసింగ్ ఇన్ ద ఫీల్డ్కి 1/3 పార్ట్ ఆఫ్ ది టోటల్ డీర్స్. సో 1/3 ఇంటూ టోటల్ మీన్స్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు x/3. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ గివెన్, గివెన్ నెంబర్ ఆఫ్ రిమైనింగ్ డీర్స్. రిమైనింగ్ డీర్స్ ఈజ్ 15 డీర్స్. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం, సో హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ మైనస్, సో ఇక్కడ gone to the forest is x/4 and field ki x/3. So that is equal to remaining is 15. So దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సో therefore LCM of 4 and 3 is 12. So here 12 x/4 means, so 4 3 times to get 12. So 3x/12 plus here 3 4 times to get 12. So 4x/3 12 it is equal to
15. So here x means x by 1, that is equal to x by 1 minus 3x plus 4x, that is 7x by 12. It is equal to 15. So here 1 and 12. 1 and 12 means LCM is 12 directly. So 12 into x minus here 12 there, so 7x by 12 equal to 15. Okay. So here see 12x minus 7x 5x. So 12 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే ఇంటూ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ఎక్స్కి 5 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. సో 15 into 12 by 5. హియర్ 5 1 జా 5 3 జా. సో therefore x equal to 3 12 జా 36. So the total number of deers is 36. Therefore the total number of deers is 36. Next 12th one. By selling a radio for rupees 903, a shopkeeper gains 5%. Find the cost price of the radio. So selling radio means selling radio is 903 rupees. So shopkeeper gain means profit 5% వస్తే, so cost price ఎంతో find out చేయాలి. Okay. So first in this what is given, that selling price of a radio. Radio selling price is 903 rupees. So next what is given, gain means profit, that is J equal to 5%. So therefore the cost price కి ఫార్ములా ఉంటుంది. ఓకేనా. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి గెయిన్ ఇస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటో ఇప్పుడు చూడండి. సో కాస్ట్ ప్రైస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 by 100 plus జీ అంటే గెయిన్. ఓకే. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇంటూ 100 by 100 ప్లస్ గెయిన్ అంటే 5%, దట్ ఈస్ ఆల్సో గివెన్. ఓకే. సో దీని నుండి మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 903 into 100 by 100 plus 5 means 105. సో సి హియర్ 5 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 2 జా 5 1 జా 5 2 జా 5 0 జా. ఓకే. సో నెక్స్ట్ 7 టేబుల్తో 7 3 జా అండ్ 7 1 జా, హియర్ 20. సో 7 2 జా 14. నెక్స్ట్ 6 3 7 9 జా 63. ఓకేనా. సో మళ్ళీ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 3 1 జా 3 4 జా 3 3 జా. ఓకే. సో హియర్ 43 into 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 0కి 0 2 3 6 4 2 జా 8. సో therefore selling price is 860 rupees. Sorry, cost price. Therefore the cost price of the radio is 860 rupees. Okay, now it's clear. Now next problem. Next 30th one. Sekhar gives a quarter of his sweets to Renu and then gives 5 sweets to Raji. He has 7 sweets left. How many did he have to start with? So Sekhar first క్వార్టర్ ఆఫ్ హీ స్వీట్స్ రేణుకి ఇచ్చిండంట అండ్ నెక్స్ట్ 5 స్వీట్స్ రాజుకి ఇచ్చిండంట. సో నెక్స్ట్ తన దగ్గర 7 స్వీట్స్ ఇంకా ఉన్నాయి. సో తన దగ్గర స్టార్టింగ్లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకు టోటల్ స్టార్టింగ్లో ఉన్న స్వీట్స్ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే. సో ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ లెట్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ విత్ ద సేకర్ ఈజ్ స్టార్టింగ్లో ఎక్స్. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రేణు. రేణు ఎంత, క్వార్టర్ మీన్స్ 1/4 పార్ట్. సో టోటల్ స్వీట్స్ ఏమో ఎక్స్, సో క్వార్టర్ మీన్స్ 1/4 కదా. సో 1/4 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 4. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ గివెన్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రాజీ ఈజ్ 5 sweets. So 5 sweets to Raji. Next how many left? 7 sweets left. See, so first he has total sweets is x and 1/4 is Renu and 5 ki Raji ki chindu. So that subtract. So left 10 is 7 sweets. So x means x by 1, that is equal to, here 5 means 5/1. So 4 1 LCM is 4. So actually x by 4 plus 5/1 means, so 5 into 4/4. Okay. So that is equal to 7 x by 1. So x plus here 5 4 to 20 by 4 minus, that is equal to 7. See here, x by 1 minus x plus 20 by 4.
సో మళ్ళీ 1కి 4కి ఎల్సిఎం. సో 4x మైనస్ x ప్లస్ 20/4 ఈక్వల్ టు 7. ఓకే, సో సి హియర్ 4ని మనం రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. 4x మైనస్ x ప్లస్ 20 ఈక్వల్ టు 7 into 4. సో 4x మైనస్ x మీన్స్ 3x ప్లస్ 20 ఈక్వల్ టు 28. సో 3x ఈక్వల్ టు 20ని కూడా రైట్ సైడ్ మూవ్ చేస్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ x రెండిటికి కదా మైనస్, సో ఇక్కడ మైనస్, సో ఇక్కడ మైనస్. సో రైట్ సైడ్కి మూవ్ చేస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో సి హియర్ 3x ఈక్వల్ టు 48, x ఈక్వల్ టు 48. ఈ 3 ఇట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో 3 1 జా 3 1 జా 3 6 జా, దేర్ఫోర్ x ఈక్వల్ టు 16. సో శేఖర్ దగ్గర టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి? 16 స్వీట్స్. ఓకే, సో దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ విత్ ద శేఖర్ ఆఫ్ ది బిగినింగ్ ఈజ్ 16 స్వీట్స్. సో 16 స్వీట్స్ ఉన్నాయంట. ఓకేనా? సో ఇంతటితో ఎక్సైజ్ 2.5 ప్రాబ్లమ్స్ ఆల్సో ఫినిష్డ్ అండ్ ఆల్సో ఈ చాప్టర్ కూడా ఫినిష్ అయింది, సెకండ్ చాప్టర్. ఓకేనా? సో నెక్స్ట్ న్యూ చాప్టర్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా చిల్డ్రన్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.